వినే వాళ్ళ డాడీ ఇంకా ఆఫీస్కి వెళ్ళి అంటున్నాడు రా, స్కూటీనే ఉంది. అవునరా, ఇంకా వెళ్ళి అంటున్నాడు. సరే వస్తున్నాడు, మన సైడ్ వస్తున్నాడు. ఏమనకు చూడకటి సైడ్. ఏంట్రా పొద్దు పొద్దుగా ఇంటి మీద పడ్డారు? ఏం పని లేదా ఇట్లా? కర్రీ ఏం చెప్పాలరా? ఏం లే అంకుల్, వినయ్ పిలిచిండు అందుకే వచ్చినాం. ఇంకా లేవని కూడా లేవలే, మీరు వచ్చిండ్రు పొద్దు పొద్దుగల. అయ్యా అవునా అంకుల్, మాకు ఫోన్ చేసి లేచినా రండి అని చెప్పిండు, అందుకే వచ్చినాం. ఏదో పని ఉందంట. ముగ్గురు పెద్ద పనోళ్ళు కదా మీరు, అందుకే ఒకటి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇప్పుడు ఆడ చెట్లు నరికేది ఉంది, ఇద్దరు తక్కువ పడితే మిమ్మల్ని పిలిచిండు. పెద్ద పని మంతులు మీరు. ఏమో అంకుల్, మాకు తెలియదు, రమ్మన్నాడు వచ్చినాం. సరే సరే, ఏమైనా చేసుకోండి. పెద్ద పేవర్స్గాళ్ళు ఉన్నారు, ఏం పని లేదు పాట లేదు, ఏమైనా నేర్చుకుందామని లేదు. సరే సరే అంకుల్, మాకు తెలుసు, మేము చూసుకుంటాం. అన్నీ తెలుసు, రోడ్ల మీద ఉల్లగలలాగా తిరిగేది చూస్తూనే ఉన్నా. ఏమన్నా చేసుకోండి. అరే కర్రీ ఈయనకేమైతుందిరా అంతకన్నా నొప్పి? ఏమో ఎప్పుడు మనల్ని తెచ్చుకుంటూనే ఉంటాడు ఏదో చేసిన లాగా. అవునరా, నాకు అదే అర్థం కాదు. ఇట్లా కనబడితేనే కోపం తెచ్చుకుంటాడు అంటేనే ఏదో తీవ్రవాదులు చూసినట్టు చూస్తాడు ఆయన. ఆగురా, వీడు వినేగడరా అని అడుగుదాం. నీ అమ్మ ఏదోటి తేలుతాము. ఓకే కుదలుతాం ఏందో మనకి. ఏమైందిరా ఇటు ఎట్లున్నాడు? అరే వినయ్, మీ అయ్యది ఏందిరా? ఓకే, ఇంటికి వచ్చినప్పుడల్లా తిడతాడు, మా అయ్య కూడా తిట్లాడు నీ తిట్లు. మీ అయ్యది ఏంది కథ ఇంతకీ? గుద్ద కింద ముగ్గురం 16 సప్లీలు వేసుకుంటే ఏమనకుండా గమ్ము ఉంటారా? ఇయర్ వేస్ట్ అయింది, కాలేజ్ లేదు ఏం లేదు మనది, ఉద్దరు తిరుగుతున్నాం. మీ వాళ్ళే ఫెయిల్ అయినా నేను అన్ని తిడుతున్నాడు. అరే చూసినవరా కర్రీ, ఈడు కూడా మన వాళ్ళని ఈడు ఫెయిల్ అయినటారా? అంటే ఈడు మంచోడారా అంతగానం? నేను ఇప్పుడు అట్లా అంటే నాదే, ముగ్గురం కలిసే కదా ఫెయిల్ అయింది. మరి మా వాళ్ళని ఫెయిల్ అయినామంటే ఏం రా? అరే అయినా వినయ్, మీ అయ్యని జర మంచిగా మాట్లాడమంటారా? మా వాళ్ళు కూడా తెచ్చారు ఇంతగానం. లేదంటే మీ అయ్యకి మీ పక్కింటి ఆంటీకి కనెక్షన్ ఉందని ఊరంతా చెప్తే తిరుగుతుంది చూడు, నీ ఇష్టం. అరే గబ్బు పడుకో, అట్లా చేయకరా రే. చెప్తాగాని ఏదో చెప్తాగాని గమ్ముండు. ఏందిరా మరి, ఏదో ఆయన పైసలు ముంచి దొంగతనం చేసిన లాగా ఇప్పుడు అట్లా మాట్లాడతారేంద్రా? సరే సరేలే, నేను చెప్తాలే. ఇప్పుడు ఎడుకోదని చెప్పు. ఫస్ట్ అయితే ఇడికించుకోమప్ప.